మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థకు గురైన సంఘటనపై కలెక్టర్ విచారణ. నిన్న నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థకు గురి కావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఘటనపై విచారణ చేసి విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన మాగనూరు మండల విద్యాశాఖ అధికారి మరియు ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయుని సస్పెండ్ చేస్తూ మధ్యాహ్న భోజన ఏజెన్సీని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో విచారణ చేపట్టిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఈరోజు నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది విద్యార్థుల అస్వస్థకు గురైన సంఘటనపై పాఠశాలను తనిఖీ చేసి విచారణ చేపట్టారు. నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాఠశాలలోని వంటగది, స్టోర్ రూమ్లను పిల్లలకు అందజేస్తున్న బియ్యాన్ని పరిశీలించి విద్యాశాఖ అధికారులు మరియు గ్రామస్తులతో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలోని వంటగది, స్టోర్ రూమ్ను తనిఖీ చేసి మధ్యాహ్న భోజనం వంట ఏజెన్సీని రద్దు చేస్తున్నామని, నారాయణపేట జిల్లాలోని ప్రతి స్కూల్లో ఒక మెస్ కమిటీ వేస్తూ అందులో ఒక్కరు లేదా ఇద్దరు ఉపాధ్యాయులు బాధ్యత తీసుకొని ముందు ఉపాధ్యాయుడు భోజనం చేసి నాణ్యతను నిర్ధారించిన తర్వాత విద్యార్థులకు అందించేలా చర్యలు చేపడతామని తెలిపారు. నిన్న సాయంత్రం జరిగిన ఇన్సిడెంట్లో ఒక 17 మెంబర్స్ అఫెక్ట్ అయ్యారు. నిన్న మధ్యాహ్నం భోజనం తర్వాత 17 మెంబర్స్ వామిటింగ్ తర్వాత ఇలా సెన్సేషన్తో అందరికీ ఇమీడియట్గా ఇక్కడ పిహెచ్సి డాక్టర్ వచ్చారు. ఆ పిహెచ్సి డాక్టర్ చూసిన తర్వాత వెంటనే ఒక 15 మెంబర్స్లకు సిహెచ్సి మొత్తం షిఫ్ట్ చేయడం జరిగింది. సిహెచ్సి మొత్తంలో కొంతసేపు వాళ్ళు ఇమీడియట్ ట్రీట్మెంట్, అర్జెంట్ ట్రీట్మెంట్ చేశారు. ఆఫ్టర్ దాట్ డాక్టర్ ఒపీనియన్ ప్రకారం అందరికీ మహబూబ్ నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కొంచెం ప్రాపర్ సూపర్విజన్ అండ్ ప్రికాషన్ కోసం మహబూబ్ జనరల్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. నేను పిల్లలు నిన్న సాయంత్రం నుంచి స్టేబుల్ ఉన్నారు, బాగానే ఉన్నారు. మార్నింగ్ కూడా 8 AM స్టేటస్ తెలుసుకోవడం జరిగింది. పిల్లలు అయితే అవుట్ ఆఫ్ డేంజర్ అండ్ కంప్లీట్లీ సేఫ్ ఉన్నారు. బాబు మేము ఇక్కడ డీటెయిల్డ్ ఎంక్వైరీ చేశాము. ఇక్కడ టీచర్స్తో మాట్లాడడం జరిగింది, తర్వాత విలేజర్స్తో మాట్లాడడం జరిగింది, తర్వాత ఏజెన్సీతో మాట్లాడడం జరిగింది, తర్వాత పిల్లలతో సెపరేట్గా కూడా మాట్లాడాను. సో కొన్ని విషయాలు తెలిసినాయి. ఫస్ట్ అయితే ఏజెన్సీ మీద బాగా కంప్లైంట్స్ ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ ఏజెన్సీ నాట్ ఓన్లీ ఎస్టర్డే బట్ గతంలో కూడా 2-3 టైమ్స్ ఇలా ఇన్సిడెంట్స్ జరిగినాయని లోకల్ అందరూ కూడా ఈ కంప్లైంట్ నాకు ఇచ్చారు. సో ఈ ఏజెన్సీ మీద నిన్ననే డిఓ నారాయణపేట్ టర్మినేషన్ ఆర్డర్ ఇచ్చారు. అండ్ ఈ రోజు నుంచి కొత్త ఏజెన్సీ ఎంగేజ్ చేసేసి ప్రాపర్ మానిటరింగ్ ఆఫ్ మిడ్ డే మీల్స్ కూడా చేస్తారని ఆ ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. కుకింగ్ ఏజెన్సీ సంబంధించిన కుకింగ్ అంటే మన రైస్ కుకింగ్ కావచ్చు, తర్వాత ఎగ్ కుకింగ్, ఇవి 2 ఐటమ్స్. నిన్న మధ్యాహ్నం భోజనంలో అన్నం, పప్పు, పాలకూర పప్పు, తర్వాత ఎగ్ 3 ఐటమ్ నిన్న సర్వ్ అయినాయి. కంప్లైంట్ చాలామంది ఎగ్ మీద కంప్లైంట్ చేశారు అండ్ కుకింగ్ ఆఫ్ ద రైస్ మీద కూడా కంప్లైంట్ చేశారు. ఎగ్ కూడా అంత ప్రాపర్గా కుక్ కాలేదని ఇట్లా పిల్లలు కూడా కంప్లైంట్ చేశారు. ఇక్కడ వచ్చిన తర్వాత మేము కిచెన్ షెడ్ అండ్ స్టోరేజ్ రూమ్ కూడా చూసాము. అవి ఇప్పుడు ఇమీడియట్గా ఇంకా బెటర్ శానిటేషన్, బెటర్ స్టోరేజ్ అండ్ చెకింగ్ ఆఫ్ ద రైస్ స్టాక్స్ అవి అన్నీ కూడా మన డిటి సివిల్ సప్లైస్ ద్వారా చేయిస్తున్నాము. అది డీటెయిల్ కూడా మాకు వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు నాట్ ఓన్లీ దిస్ స్కూల్ బట్ నారాయణపేట జిల్లాలో ఉన్న ప్రతి స్కూల్లో కూడా మేము ఈరోజు ఫస్ట్ అయితే ప్రతి స్కూల్లో ఒక మెస్ కమిటీ పనిచేయాలి. అది మన స్టాండింగ్ గైడ్లైన్స్ ఉన్నాయి, ఎప్పుడైనా అది పర్మనెంట్ గైడ్లైన్స్. డైలీ 1-2 టీచర్స్ బాధ్యత తీసుకొని బిఫోర్ ద ఫుడ్ ఇస్ సర్వ్ టు ద చిల్డ్రన్ ఆ టీచర్స్ ఇద్దరు కూడా టేస్ట్ చేసి క్వాలిటీ కన్ఫర్మ్ చేస్తేనే పిల్లలకి సర్వ్ చేయడం. అది కంపల్సరీ ప్రతి స్కూల్లో ఒక టేస్టింగ్ కమిటీ ఇన్షూర్ చేయాలి.